2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఉన్న మాట ఏంటంటే, శత్రువు తంత్రములను, సాతాను తంత్రములను మనము ఎరగని వారిమి కాము అన్నది లేఖనము. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిస్తున్నాం. దేశం క్షేమంగా ఉండాలి, దేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని. ఒక క్రైస్తవుని మాత్రమే అనేక రకాలైన విశ్వాసాలు ఉండవచ్చు కానీ సిద్ధాంతాలు ఉండవచ్చు కానీ ముఖ్యముగా మరి దేశ క్షేమమును కోసం మొరపెట్టే వాళ్ళు, పెడుతున్న వారు ఎవరయ్యా అంటే ఒక క్రైస్తవుడని చెప్పవచ్చు. దేశ క్షేమం కోసము, దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖముగా ఉండాలి అని ఒక క్రైస్తవుడు మాత్రమే మొరపెడుతాడు. ఇతర విశ్వాసాలు ఉన్నాయి, వారి సిద్ధాంతాల ప్రకారముగా వారు మొక్కుతారు. కానీ ముఖ్యముగా మొదటిగా దేవుని సంబంధిగా, దేవుని సేవకునిగా మొరపెడుతున్నాము. ఈరోజు దుఃఖకరమైన ఏంటయ్యా పరిస్థితి అంటే, మన యొక్క జవాను, మన యొక్క సైనికుని కోల్పోయాము. వారి కుటుంబ సభ్యులు ఎంత రోధిస్తున్నారో, ఎంత మరి ఈరోజు దుఃఖాకాంతములు అనగా, ఈరోజు అంటే కరెక్ట్గా ఈ 7 రోజుల కిందట జరిగిన ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి ఆ రోజు ఏమయ్యావు, ఆ రోజు మాట్లాడలేకపోయావు అంటే, మరి సేవ నిమిత్తం సేవా పరిచర్యలో ఉన్నాను గనుక మరి చాలా ఎసులుబాటు లేదు. సేవలో ఉన్నాను గనుక మురళీ నాయకు అనే ఆయన దేశ క్షేమం కోసం మిలిటరీలో ఉన్నాడు. నేను మరి ఆ దేశమును కాపాడాలని, ఆ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని నేను దైవ సేవలో ఉన్నాను గనుక నాకు వెసులుబాటు లేదు గనుక మరి ఈరోజు ముందుకు వచ్చాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక వ్యూహం ప్రకారముగా సాతాన్ని గుర్తించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో శత్రువు ఉన్నాడండి. వీడు సింహగర్జన చేస్తున్నాడు, ఎవడని మింగుదునా అని ఎతుకుతూ తిరుగుతున్నాడట. నీ విరోధి అయిన అపవాది ఉన్నాడు, వీడు సింహగర్జన చేస్తున్నాడు. ఎందుకు? మనకి కానరాని ఒక శత్రువు ఉన్నాడండి. ఆ శత్రువుని, వాని యొక్క వ్యూహాన్ని మనము ఎరిగిన వారిమై ఉండాలి. ఈరోజు శత్రువు చేస్తున్న పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా సంఘాలలో ఐక్యత లేకుండా చేయటం, విశ్వాసుల మధ్య విభేదాలు తీసుకురావటము. శత్రువు చేస్తున్న తంత్రం ఏంటో తెలుసా? దైవ సేవకుని మధ్య, దేవుని మీద, దేవుని సేవకుని మీద నిందా ప్రచారం చేయటము. ఈరోజు శత్రువు తంత్రాలను ఎరిగిన వారిమై ఉండగా, ఈ మాట శత్రువు తంత్రాలు మనం ఎరగని వారిమే కాము, ఎరిగిన వారిమే. 2 కొరింథీ పత్రిక మరి 11వ వచనములో 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమండి? సాతాను తంత్రములను మనం ఎరిగిన వారిమి కామా, ఎరగని వారిమి కాము. వాని తంత్రములు మనకు తెలిసి ఏం చేస్తున్నారు? ఈరోజు సంఘాలని పతనం చేస్తున్నారు. ఉందా ఐక్యత? విశ్వాసి మధ్య విశ్వాసికి ఐక్యత లేదు, సంఘములో ఐక్యత లేదు, దైవజనుల మధ్య ఐక్యత లేదు. సహోదరుల ప్రేమ మనోహరం అని చెబుతూనే ఉన్నారు. ఆఖరికి సాతాను ఎలాగ ఇజ్జరింపు చేస్తున్నాడో తెలుసా? వాడి యొక్క తంత్రముల ద్వారాగను, వాని యొక్క కోరత్వము ద్వారాగను ఎవడిని మింగుదనని వెతుకుతూ ఉన్నాడు ఒక పక్క. అలాగనే జరిగింది. ఈరోజు మన దేశ జవాను పోవటానికి కారణం ఎవరు? కనపడని శత్రువు ఒకడున్నాడు, విరోధైన అపవాది. గద్దించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో రాయబడి ఉంది. మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాడు సింహం వలె పోల్చబడ్డాడు. సింహం వలె పోల్చబడ్డ ఆయన, వాడు మింగటం ఏమిటి అంటే, సింహము ఎప్పుడు కూడా మింగదండి, కొరికి పక్కన పడేసిద్ది. అక్కడ ఒక వ్యూహం ప్రకారముగా దేవుడు చెబుతున్న మాట అంటే, మీ విరోధైన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదనని వెతుకుతున్నాడట. అంటే ఇక్కడ సింహము అని పోల్చబడి ఉంది. దాన్ని కొంచెము మనం పరిశీలిస్తే, సర్పము. ఈ భూమి మీద ఉన్న వాటిలో అన్నిటిలో కల్లా మింగేది ఒక సర్పమేనండి. ఇక్కడ శత్రువు చెప్పబడి ఉన్న సింహం అని చెప్పబడిన దేవుడు ఇక్కడ
సింహముగా పోల్చి చెప్పాడు. అది సర్పం, అది ఆది మహాఘట సర్పం. మింగేది ఒకటే ఒకటి, ఇక భూమి మీద ఉన్న ఏది కూడా మింగదు. మింగుతున్నది ఏంటి? సర్పం. సర్పం తెందు. గమనించారా? మరి అక్కడ దేవుడే చెబుతున్నాడు కదా, సింహంగా పోల్చబడ్డాడు, సింహంగా చెప్పాడు, అలా గోడత్తంగా చెప్పాడు. మర్మము అది. ఆ మర్మాన్ని బయలు చేస్తున్నాను, బయలు చేస్తున్నాను. భూమి మీద ఉన్న ఒక సర్పం మాత్రమేనండి మింగేది. ఈరోజు మన దేశములో ఉన్న జవాను కోల్పోయాం. ఎందుకు కోల్పోయాము? ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? శత్రువు వ్యూహాన్ని మనము గుర్తుపట్టాలి. శత్రువు తంత్రములను మనం ఎదిగిన వారిమై ఉండాలి. ఎరగని వారిగా ఉండకూడదు, ఎదిగిన వారిమై ఉండాలి. ఈరోజు అపవాది గద్దించు సింహమాల తిరుగుతూ ఉన్నాడు. ఎవడని మింగుదానని మింగేశాడు. శత్రువు మురళీ నాయకుని మింగేశారు. శత్రు శేషం. ఈరోజు ఎంతటి పరిస్థితి? దీనిని సంఘాలకి అనుమతించుకుంటే సంఘాలలో కూడా ఐక్యత లేకుండా చేస్తున్నాడు. ప్రేమైన నా యొక్క సంఘ ప్రజలారా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, గుర్తుపట్టండి. శత్రువు మొట్టమొదటిగా ఐక్యత లేకుండా చేస్తాడు. అందుకే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో మనము సాతాను తంత్రములను ఎరగని వారి